హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లం ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరిని ఇలా పచ్చి కొబ్బరిని తురిమి ఒక కప్పు తీసుకోండి, ఒక 3 ఇలాచీలు, బెల్లం కప్పు, నెయ్యి 3 స్పూన్లు, బియ్యం పిండి ఒక కప్పు తీసుకోండి. ముందుగా నెయ్యి కళాయిలో వేసి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీంట్లో మనం కొబ్బరి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం బెల్లం తురుము కూడా వేసి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఉండలాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మనం ఇలాచీలు ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గరికి ముద్దలాగా మనకి ఈ కొబ్బరి మిశ్రమం తయారవ్వాలి. వేరొక కళాయిలో మనం వాటర్ వేసుకొని బియ్యం పిండిని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మనం దగ్గరికి అయ్యేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని ముద్దలాగా ఉడికించుకోవాలి. ఇది మనకి దగ్గరికి ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా జారుగా ఉండకూడదు, ఇంకా దగ్గరికి మనకి ఉడకాలన్నమాట. నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఈ బియ్యం ముద్ద ఇలా మనకి దగ్గరికి ఉడికిన తర్వాత ఉండలకి ఎంత కావాలో అంత మోతాదులో చేతికి నెయ్యి రాసుకొని ఇలా మనం కొద్దిగా గుంటలాగా చేసుకొని, చూసారు కదా, ఇలా మూవీ క్లిప్లో చూసినట్టుగా ఇలా మనం గుంటలాగా చేసుకొని ఈ బెల్లం మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసి మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. మీకు ఇష్టమైన షేప్లో ఇవన్నీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం దగ్గరికి ఉండలాగా చుట్టుకోవాలి. వీటిని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని వేరొక గర్జల టైప్లో కూడా మనం గర్జల షేప్లో కూడా మనం ఇవి తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మనం కొబ్బరి తురుము లోపల పెట్టేసి దీన్ని మొత్తం కూడా ఫిల్ చేయాలి. చూసారు కదా, ఇలా ఈ షేప్లో కూడా మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. కానీ ఓపెన్ లేకుండా మనం మొత్తం కూడా ఈ పిండిని కవర్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్ని ఉండాలని కూడా తయారు చేసుకొని ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా చిన్నవి కొద్దిగా పెద్ద సైజులో అన్నీ కూడా మొత్తం రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక 5 నిమిషాలు ఉడికితే లో ఫ్లేమ్లో సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇది మనం వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా ఇది గణేష్ చవితి నాడు
చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఈ ఆవిరి బెల్లం కుడుములు రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.